డ్రగ్స్ కేసు విచారణకు సారథ్యం వహిస్తున్న అకున్ సబర్వాల్కు డ్రగ్స్ మాఫియా నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నీ పిల్లలకు కీడు తలపెడతాం అనే హెచ్చరికతో ఈ ఫోన్ కాల్స్ రావడంతో అకున్ సబర్వాల్ పిల్లలు వారి భద్రత గురించి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారట. అకున్ సబర్వాల్కు సుమారు 4 రోజుల కిందట 3 వరుస ఫోన్ కాల్స్ వచ్చాయి. అన్ని కాల్స్ సారాంశం ఒకటే: అకున్ సబర్వాల్ను బెదిరించి భయపెట్టి కేసు విచారణకు ముందుకు సాగకుండా ఆపు చేయించడమే. అంతా సినిమా ఫకీలో జరిగింది. నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మాకు తెలుసు, ముందు ఇబ్బందులు పడతావు అంటూ ఆఫ్రికన్ యాసలో హెచ్చరికలు చేశారు. ఈ ఫోన్ కాల్స్ ఇంటర్నెట్ ద్వారా వచ్చిన కాల్స్ గా గుర్తించారు గానీ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో అకున్ సబర్వాల్కు వచ్చిన బెదిరింపుల గురించి మీడియాలో రావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయనకు భద్రత పెంచబోతున్నట్లు తెలంగాణ డీజీపీ కూడా ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పిల్లల భద్రత గురించి కూడా ఆరా తీసినట్లు, అవసరమైతే పిల్లలకు కూడా భద్రత కల్పించాల్సిందిగా అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారిని ముఖ్యమంత్రి వేషిలో విధులు నిర్వర్తిస్తుంటారు. గతంలో మెదక్ కలెక్టర్ గా అత్యుత్తమ సేవలు అందించిన ఆమె తన నిజాయితీతో సీఎం పేషీలోకి వచ్చారు. సబర్వాల్ దంపతులు ఇద్దరు, ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్ గా తెలంగాణ ప్రభుత్వ సేవలో ఉన్నారు. వీరి పిల్లల గురించి ఎప్పుడైతే హెచ్చరిక వచ్చిందో వెంటనే కేసీఆర్ వారి కుటుంబంపై, వారి పిల్లలపై శ్రద్ధ వహించారట. భద్రత పెంచమని ఆదేశాలు జారీ చేశారట.